హలో హాయ్ వెల్కమ్ టు జేఎం అకాడమీ. సో 14th రోజు తెలంగాణ జెన్కో ఎగ్జామ్ సివిల్ జరిగింది. సో దానికి సంబంధించిన అబ్జెక్షన్స్ ఆల్రెడీ వీ హ్యావ్ ప్లేస్డ్ ఇన్ ద గేట్ మాస్టర్ టెలిగ్రామ్ ఛానల్లో ప్లేస్ చేసాం. బట్ హౌ టు డూ ద అబ్జెక్షన్స్ అండ్ ఇంకొన్ని డీటెయిల్గా చెప్దామని చెప్పి వీడియో చేయడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ వాట్ ద పేజ్ వెన్ యూ ఓపెన్ ద అబ్జెక్షన్. సో ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు. ఇన్కంప్లీట్, గివెన్ ఆన్సర్ ఈజ్ రాంగ్, మల్టిపుల్ క్వశ్చన్, తర్వాత ఏదైనా అవుట్ ఆఫ్ సిలబస్ ఉంటే సో మీకు ఏదైతే అనిపిస్తే దానికి సంబంధించిన పెట్టి జస్టిఫికేషన్ ఇస్తే సరిపోద్ది. అండ్ ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే ఒకవేళ అబ్జెక్షన్స్ పెట్టాలనుకుంటే ఒకేసారి పెట్టి క్లోజ్ చేయాలి. ఒక అబ్జెక్షన్ పెట్టి మళ్ళీ బ్యాక్ వచ్చి ఇంకొద్దిసేపటి తర్వాత ఇంకో అబ్జెక్షన్ పెట్టడానికి వీల్లేదు. సో దిస్ ఈజ్ యూ షుడ్ రిమెంబర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ క్వశ్చన్ చాలామంది అబ్జెక్ట్ పెడుతున్నారు. సో థియోలైట్ అనేది జనరల్గా యాంగిల్స్, కంపాస్ అనేది బేరింగ్స్. ఓకే, సో వాడు ఇచ్చిన ఆప్షన్ ఏంటి? సి అనేది 5 అన్నాడు, జీపీఎస్ వచ్చేసి లాటిట్యూడ్స్ అండ్ డిపార్చర్స్, అండ్ డి వచ్చేసి కోఆర్డినేట్స్ అన్నారు. సో ఇన్ డెప్త్ పోతే వాడు ఇచ్చిన దాంట్లో కొన్ని బుక్స్లో ఇది కొద్దిగా ఇంటర్లింక్ చేసుకుంటే వాడు ఇచ్చిన ఆప్షన్ కరెక్టే ఉంది. బట్ అనే హై లెవెల్ మనం ఇది కూడా పెట్టొచ్చాము. జీపీఎస్ అనేది కోఆర్డినేట్స్ అండ్ టోటల్ స్టేషన్ అనేది లాటిట్యూడ్ డిపార్చర్స్ మీరు అబ్జెక్ట్ చేయొచ్చు. వాడు ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో దిస్ ఇస్ వన్ క్వశ్చన్ దట్ యూ కెన్ అబ్జెక్ట్. అండ్ నెక్స్ట్ దానికి ఎన్పిటిఎల్ సోర్సెస్ ఉంది, నేను అది అప్లోడ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ 2 hinge పారాబోలిక్ ఆర్క్ సంబంధించిన క్వశ్చన్కి ఆన్సర్ తప్పించాడు. సో ద ఫార్ములా వచ్చేసి WL²/16H. సో డబ్ల్యూ వచ్చేసి 50 ఇచ్చిండు, ఎల్ వచ్చేసి 16² డివైడెడ్ బై 16 × 4. సో 16 800 అవుతుంది. 800 డివైడెడ్ బై 4 ఈక్వల్ టు 200 kN. సో ఆప్షన్ 200 kN. సో ఆప్షన్ ఇది కాదు, ఆప్షన్ 4. సో మీరు జస్ట్ సొల్యూషన్ చేసి ఫార్ములా పెట్టేసి సరిపోతుంది. పేజ్ జేపీజీ ఫార్మాట్లోనే అప్లోడ్ చేయాలి, పీడిఎఫ్ ఫార్మాట్లో అప్లోడ్ చేయకూడదు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వర్టికల్ షాఫ్ట్ కెప్లెన్ టర్బైన్కి వాడు అడిగింది ఏంటి? యూనిట్ స్పీడ్ అడిగాడు. సో యూనిట్ స్పీడ్ ఫార్ములా అయింది NU = N/√head. సో వాట్ ఈజ్ N హియర్? N ఎంత ఇచ్చాడు? 45 RPM ఇచ్చాడు. 45 RPM డివైడెడ్ బై హెడ్ ఎంత ఇచ్చాడు? 9 మీటర్ ఇచ్చాడు, √9. అంటే ఎంత సార్? 45 డివైడెడ్ బై 3 అంటే 15 రావాలి. కానీ ఆన్సర్ ఎంత ఇచ్చాడు? 150 ఇచ్చాడు. యాక్చువల్లీ ఇక్కడ 450 పడాలి. సో పర్లేదు. సో క్వశ్చన్ తప్పు ఉంది. క్వశ్చన్ ప్రకారం చూస్తే ఆన్సర్ లేదు. సో ఈ క్వశ్చన్ డిలీట్ చేస్తారు నాకు తెలిసి. సో యూ కెన్ అబ్జెక్ట్ దిస్ క్వశ్చన్ ఆల్సో. నెక్స్ట్ శాండీ స్టేటింగ్కి సంబంధించిన హైడ్రాలిక్ హెడ్ కడుకోమన్నాడు. జనరల్గా జనరల్ ఈ ఫార్ములా మనకు తెలుసు కదా, G - 1/1 + C. సో G ఎంత? 2.7 - 1/E ఎంత ఇచ్చిండు? 0.7 అంటే ఎంత అవుతుంది? 1.7 డివైడెడ్ బై 1.7 ఈక్వల్ టు 1. వాడు అడిగింది I = H/L. అది అడిగింది H కాబట్టి H = I × L. I వచ్చేసి 1 మనకు వచ్చింది ఆల్రెడీ. అండ్ L వాడు ఇచ్చింది ఎంత? 3.5 ఇచ్చాడు. సో మీకు క్విక్ శాండ్ కండిషన్ కావాలంటే యాక్చువల్లీ 3.5 ఆన్సర్ ఉండాలి. 3.5 కన్నా కొంచెం ఎక్కువ ఉన్నా సరే క్విక్ శాండ్ కండిషన్ వస్తుంది. కొంచెం ఎక్కువ ఉన్నా సరే ఏ పాయింట్లోనే రావచ్చు. సో అక్కడ వాడు ఆప్షన్ అంటే 3.5 కన్నా ఎక్కువ ఆప్షన్ 3.5 పెట్టాలి. సో మరీ 4 వరకు వెళ్తాను అనుకోము. మీరు అబ్జెక్ట్ చేయాలంటే చేయొచ్చు. అంటే ఇచ్చిన క్వశ్చన్కి ప్రాపర్ 3.5 ఆన్సర్ లేదు కాబట్టి ఇఫ్ యూ వాంట్ టు అబ్జెక్ట్ యూ కెన్ అబ్జెక్ట్ దిస్ క్వశ్చన్. కన్సిడర్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ హైడ్రాలిక్ గ్రేడ్ లైన్, వాడు ఇచ్చిన ఆప్షన్ ఏంటి? ద వెలాసిటీ హెడ్ బిలో ద ఎనర్జీ గ్రేడ్ లైన్. ఇది కరెక్టే. ఆల్వేస్ స్లోపింగ్ డౌన్వర్డ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద ఫ్లో. ఇది కూడా కరెక్టే. దీనికి సంబంధించిన సోర్స్ కూడా నేను అప్లోడ్ చేస్తాను టెలిగ్రామ్ ఛానల్లో, మీరు ఒకసారి చూసుకోండి. సో ఈ రెండు కూడా అప్రాప్రియేట్ ఆన్సర్ అండ్ మల్టిపుల్ ఆప్షన్ అని చెప్పి పెట్టవచ్చు. అండ్ నెక్స్ట్ సో ఇది కొంతమంది స్టూడెంట్స్ సజెస్ట్ చేశారు, సార్ మీరు వీడియో చేసేటప్పుడు ఖచ్చితంగా దీన్ని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పి. సో ఒకవేళ మీరు TS Genco నోటిఫికేషన్ చూస్తే దీంట్లో మీకు క్లియర్గా ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఎ సర్వీస్ బాండ్ అని చెప్పి ఉంటుంది. వాట్ ఇట్ మీన్స్ ఈజ్, ఇప్పుడు చాలామందికి AW రాశారు, కొంతమంది వాళ్ళు కూడా TS Genco రాశారు. మేబీ ఇప్పుడు AW ఎందుకో ఫర్ వాట్ రీజన్ దే ఆర్ డిలేయింగ్, సమ్ వాట్ రీజన్, అదొక రీజన్కి డిలే ఎందుకు చేస్తున్నారని చెప్పట్లేరు మనకి. బట్ హోప్ఫుల్లీ ఈ మంత్ ఎండింగ్ వరకు ఎప్పుడైనా రావచ్చు. ఈ వీక్ అంటున్నారు, నెక్స్ట్ వీక్ అంటున్నారు. హోప్ఫుల్లీ ఈ మంత్ ఎండింగ్ వరకు రావచ్చు అనుకుంటున్నా. సో AW వాళ్ళు ఎవరైతే వచ్చే వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఒకవేళ Genco ఎగ్జామ్ రాసి వాళ్ళకి బాగా మార్కులు వచ్చి ఒకవేళ AW కంటే ఇదే ముందు ఫిల్ అయిపోతే దీంట్లో జాయిన్ అయ్యి కొన్ని రోజుల తర్వాత మళ్ళీ AWకి వద్దాం అనుకునే వాళ్ళ గురించి నేను చెప్తున్నాను. సో దిస్ ఈజ్ అ ప్రాబ్లమ్ హియర్. ఎట్ ద టైమ్ ఆఫ్ ద జాయినింగ్ ద క్యాండిడేట్ షాల్ హ్యావ్ టు ఎగ్జిక్యూట్ ఏ బాండ్ రాయాల్సి వస్తుంది. మినిమమ్ ఆఫ్ పీరియడ్ ఆఫ్ 5 years. దాంట్లో ఇంక్లూడింగ్ 2 years ప్రొబేషన్ ఉంటుంది. సో ఒకవేళ ఈ ప్రొబేషన్ పీరియడ్లో కానీ ఈ 2 years ప్రొబేషన్ పీరియడ్లో మధ్యలో 2-3 months చేయగానే మీకు AW రిజల్ట్ వచ్చింది, అపాయింట్మెంట్ వచ్చింది, మీరు అక్కడ రావాలనుకుంటే మీకు జనరల్గా NOC ఇవ్వరు. ఈ Genco వాళ్ళు NOC ఇవ్వడం అంత ఈజీ కాదు. బికాస్ ఒక అబ్బాయికి NHAలో వచ్చింది జాబు, Gencoలో జాయిన్ అయిన తర్వాత. సో NHAకి వెళ్దామంటే అతనికి NOC ఇవ్వలేదన్నమాట. సో ప్రాబ్లం అవుతుంది.
ద క్యాండిడేట్ లీవ్స్ ద టీఎస్ జెన్కో డ్యూరింగ్ ద 2 year పీరియడ్. ఆ 2 year ప్రొబేషన్ పీరియడ్లోనే మధ్యలోనే వెళ్ళిపోవాలనుకున్నప్పుడు మీరు ఆ 2 year తీసుకున్న ప్రతి ఒక్క శాలరీ అమౌంట్ ఇవ్వాల్సి వస్తుంది. అంటే వాళ్ళు ఏదైతే మీకు ఎమోల్మెంట్స్ ఇచ్చారో కంప్లీట్ యూ హ్యావ్ టు పే ఇట్ బ్యాక్ అండ్ 50,000 రూపీస్ ఎక్స్ట్రా ఇవ్వాల్సి వస్తుంది. సో దిస్ ఈజ్ వాట్ ఇఫ్ క్యాండిడేట్ లీవ్స్ ద టీఎస్ జెన్కో ఆఫ్టర్ 2 years ట్రైనింగ్ కమ్ ప్రొబేషన్ పీరియడ్ అండ్ వితిన్ 5 years బాండ్ పీరియడ్ హీ ఆర్ షీ హ్యాస్ టు పే సమ్ ఆఫ్ 1 lakh. ఒకవేళ 2 years లోపు మీరు వెళ్ళిపోతే ఆ 2 years లోపు ఇచ్చిన శాలరీతో పాటు 50,000 ఇవ్వాల్సి వస్తుంది. 2 years తర్వాత వెళ్ళిపోతే మాత్రం 5 years లోపు మీరు 1 lakh కట్టాల్సి వస్తుంది. సో ఇవన్నీ బాండ్ ఉంది కాబట్టి ఒకవేళ నిజంగా మీకు ఏడబ్ల్యూ ఇఫ్ యూఆర్ గెటింగ్ ఎ గుడ్ డిపార్ట్మెంట్ ఆర్ వాట్ ఎవర్ డిపార్ట్మెంట్ ఇన్ ఏడబ్ల్యూ మీరు ఇక్కడికి వచ్చి అక్కడికి వెళ్ళాలంటే మీకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఇది అర్థం చేసుకొని ఒకవేళ మీరు అక్కడికి వెళ్ళాలా లేదా అని డిసైడ్ చేసుకొని దీంట్లో జాయిన్ అవ్వాలనుకుంటే దీంట్లోనే జాయిన్ అవ్వండి. లేదు ఇది 2 నెలలు జాయిన్ అయిపోయి మళ్ళీ నేను ఏడబ్ల్యూకి వెళ్ళి జాయిన్ అవుతా అంటే దీస్ ఆర్ ద ప్రాబ్లమ్స్ దట్ యూ విల్ ఫేస్. ఓకే, దిస్ ఈజ్ వాట్. ఆయన ఇంకొకటి ఏంటంటే ఇక్కడ స్టార్టింగ్లో నేను చూపించాను ఒకటి అబ్జెక్షన్స్లో, ఇక్కడ క్వశ్చన్ ఈజ్ అవుట్ ఆఫ్ ద సిలబస్ అని చెప్పి ఉంది కదా. సో చాలామంది నాకు మెసేజ్ చేశారు సార్ హైడ్రోగ్రాఫ్స్ లేదు, సో ఆ క్వశ్చన్స్ ఎట్లా ఇస్తారని చెప్పి. సో క్వశ్చన్ నెంబర్ 27 అండ్ క్వశ్చన్ నెంబర్ 28 దీస్ ఆర్ ఫ్రమ్ ద హైడ్రోగ్రాఫ్స్ ఇన్ ద మాస్టర్ క్వశ్చన్ పేపర్లో ఇచ్చారు. మీకు ఒకవేళ అబ్జెక్ట్ చేయాలనిపిస్తే మీరు అబ్జెక్ట్ చేసుకోవచ్చు. 27, 28 వరకు ఆన్సర్ చేస్తారా చేయరా అనేది వాని ఇష్టం. అబ్జెక్ట్ చేసే ఆప్షన్ ఉంది కాబట్టి చేయండి. 27 and 28 క్వశ్చన్స్ విచ్ ఆర్ ఫ్రమ్ హైడ్రోగ్రాఫ్స్. హైడ్రోగ్రాఫ్స్ అని క్లియర్గా ఎక్కడ సిలబస్ లేదు కాబట్టి అబ్జెక్ట్ చేస్తామంటున్నారు. యూ కెన్ అబ్జెక్ట్ దీస్ క్వశ్చన్స్. సో దీస్ ఆర్ ద అబ్జెక్షన్స్ జనరల్లీ వీ హ్యావ్. ఇంకా మీకు ఏమైనా ఉంటే మీరు చెప్పండి. బిఫోర్ 5 ఏదైనా ఉంటే మేము క్రాస్ చెక్ చేసి టెలిగ్రామ్లో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.